ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలు ఫోన్ చేశారు. వైఎస్ జగన్ కు ఫోన్ చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. తమ అభ్యర్థి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరారు. రాజ్యసభలో వైసీపీకి 7 సభ్యుల బలం ఉంది. లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతు కోసం బీజేపీ పెద్దలు ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న రాజకీయాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం రాజ్నాథ్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాల్ చేయడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు భిన్నంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఏదైతే భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయటం, తన యొక్క సపోర్టు అటు రాజ్యసభలో కానీ ఇటు కానీ రెండింటి సపోర్టు తమకి మద్దతు తెలపాలని రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డిని కోరడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి అలాగే ఎన్డీఏ భాగస్వామ్యంలో కీలక వ్యక్తి గాని బీజేపీలో కీలక వ్యక్తి గాని రాజ్నాథ్ సింగ్ కాల్ చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో ఒకసారిగా సోషల్ మీడియాలో బొగ్గుమన్న పరిస్థితి అయితే ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కోరాడు. రాజ్యసభలో 7, లోక్సభలో 4 సభ్యులు ప్రస్తుతానికి వైసీపీ పార్టీకి ఉన్నారు. ఇద్దరికి సంబంధించి కానీ లోక్సభలో 4 కానీ అలాగే రాజ్యసభలో 7 సంబంధించి కానీ తమ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి బలపరిచిన ఉపరాష్ట్రపతికి సపోర్ట్ చేయాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఎన్డీఏ తమ అభ్యర్థి రాధాకృష్ణన్ ను ఏకగ్రీవ ఎన్నికకి సహకరించాలని కూడా రాజ్నాథ్ సింగ్ కోరిన పరిస్థితి ఉంది. రాజ్యసభలో ప్రధానంగా వైసీపీకి బలం ఉండటమే దీనికి ఈ కాల్ చేయడానికి కూడా కారణంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ధన్కర్ గత మాజీ ఉపరాష్ట్రపతి ఆయన ధన్కర్ రాజీనామా ఆమోదంతో ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టింది. లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటున్న సందర్భం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తారు. కానీ వైసీపీ పార్టీకి సంబంధించి ఓటు ఎవరికి పడుతుందనేది గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చిన దాని మీద 3 పార్టీలు అయితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తుంది. కానీ వైసీపీ పార్టీ ఎటువైపు మొగ్గు చూపుది, వైసీపీ పార్టీ ఎటువైపు వెళ్తుంది అనే దాని మీద అయితే నాగేశ్వరరావు గతంలో అధికారంలో ఉన్నప్పుడు గతంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ప్రతి బిల్లుకి కూడా మద్దతు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే మేము జాతీయ రాజకీయాలని పరిగణలోకి తీసుకొని ఈ తరహా చేశామనేది కొంత సమర్థించుకున్నారు. కానీ ఇప్పుడు విపక్షం అయిపోయారు. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉన్న నేపథ్యంలో ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? ఎంతవరకు ఎన్డీఏకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? అదే శివ, ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు భిన్నంగా కనపడుతున్నాయి. గతంలో ఎన్డీఏ పెట్టిన ప్రతి ఒక్క బిల్లుకు కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇంత మటుకు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ పెట్టిన ఏ బిల్లును కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు, వ్యతిరేకంగా ఓటు వేసిన పరిస్థితి లేదు, కనీసం దానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. కానీ నేడు ఏదైతే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాలెట్ బాక్సులే ముద్దు, ఎలక్ట్రికల్ బాక్సులు వద్దంటూ కూడా ఆయన ఎత్తుకున్నారు. ఈ నినాదాన్ని ఎత్తుకుని వెళ్తున్న క్రమంలో కేంద్రానికి సంబంధించి కూడా కొంతమేరకు తన పత్రికల్లో వ్యతిరేకంగా రావటం, అలాగే సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడటం, ఖచ్చితంగా మాకు కొంత అన్యాయం జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డి వెళ్లిన ప్రతి సందర్భంలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అయితే ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ఎవరు ఇంత మటుకు జగన్మోహన్ రెడ్డికి కాల్ చేయకపోవటం, అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి
ఢిల్లీలో ధర్నా జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి పిలుపు వచ్చినప్పటికీ ఆయన వెళ్లకుండా ఉండటం, మరలా ఏమన్నా ఎన్డీఏ కూటమికి దగ్గరయ్యే సూచనలు కనపడుతున్నాయి అన్న నేపథ్యంలో గతంలో వార్తలు గుప్పమన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం బాక్సులు లేకపోవటం వల్లే ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ప్రతి పౌరుడికి కూడా ఆ పాత బ్యాలెట్ బాక్స్ విధానమే ఉండాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఢిల్లీకి వెళ్ళినా ఇదే మాట మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరి దానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి వ్యతిరేకంగా నిలబడతారంటే ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతాడు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి వైపే మొగ్గు చూపి ఇటే ఓటేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇదే భిన్న రాజకీయం, ఇదే ఒక సంచలనంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఓ పక్క జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, 3 పార్టీలు ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్డీఏగా మద్దతు తెలపటం, అలాగే ఆ విపక్షము 3 పార్టీలకి ప్రధాన శత్రువైన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేయబోతున్నారా అనే దాని మీద కొంతమేరకు సందిగ్ధత నెలకొన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ ఎన్డీఏ కూటమి అభ్యర్థికే సపోర్ట్ చేస్తున్నట్టయితే కనపడుతుంది. ఇది దేశ రాజకీయాల్లో మరొక సంచలనంగా ఉండే అవకాశం కూడా కనపడతా ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.